కడప జిల్లా సెంట్రల్ జైల్లో 5 సిబ్బందిపై వేటు పడింది. జైలర్ అప్పారావు, డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ సస్పెన్షన్ అయ్యారు. మరో 3 జైలు వార్డర్లపైన సస్పెన్షన్ వేటు వేస్తూ జైలు శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. జైలులో ఖైదీలకు మొబైల్ ఫోన్లు సరఫరా ఆరోపణలతో చర్యలు తీసుకున్న రిమాండ్ ఖైదీగా ఉన్న స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందిస్తున్నారని అభియోగం ఉంది. ఖైదీలుగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్లకు సెల్ ఫోన్లు అందజేతపై చర్యలు తీసుకున్నారు. ఆరోపణలపై 4 రోజుల పాటు కడప జైల్లో విచారణ జరిపి ప్రిలిమినరీ రిపోర్ట్ అందించారు. ఈ నివేదిక ఆధారంగా 5 సస్పెన్షన్ చేశారు. కడప జిల్లా సెంట్రల్ జైల్లో 5 సిబ్బందిపై వేటు పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ శాలిని. కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఇవాళ ఒక పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందుకు సంబంధించి గతంలో జైల్లో ఉన్నటువంటి పలువురు ఎర్రచందనం స్మగ్లర్లకు స్వయంగా జైలు శాఖ అధికారులే సెల్ ఫోన్లు తర్వాత ఇతర వస్తువులను అందించడం జరిగింది అనేటువంటి ఆరోపణపై జైళ్ల శాఖ డీజీ రవికిరణ్ ఇటీవల కొంతకాలంగా అంటే 3 రోజుల పాటు ఇక్కడే కడపలో ఉండి రహస్యంగా విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి పలువురు జైలు సిబ్బందిపై వేటు వేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక కడప సెంట్రల్ జైలు కేంద్రంగా జరుగుతున్నటువంటి అక్రమాలపై రాజమండ్రి సెంట్రల్ జైలు డిఐజీ స్థాయి అధికారి విచారణ గతంలో చేపట్టడం జరిగింది. గడిచిన 3 రోజులుగా ఇక్కడ అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో 3 రోజులుగా ఇక్కడ రహస్యంగా విచారణ సాగించారు. గత కొద్ది రోజులు అంటే గత జైల్లో ఉన్నటువంటి కొంతమంది పైన ఆరా తీశారు. గత కొద్ది రోజుల క్రితం ఎర్రచందనం పీడీ యాక్ట్ లో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర కనీసం అంటే 10కి పైగా సెల్ ఫోన్లు ఉన్నట్టుగా కూడా విచారణలో తేలింది. సెల్ ఫోన్లతో పాటు ఇతర వస్తువులు కూడా అంటే ఇతర వస్తువులు కూడా ఈ జైలు అధికారులు ఎర్రచందన స్మగ్లర్లకు అందించినట్టుగా కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా మరికొన్ని ఈ సెల్ ఫోన్లతో పాటు 10 సెల్ ఫోన్లతో పాటు సిమ్ కార్డులు కూడా ఈ వీళ్ళ దగ్గర దొరికాయని కూడా సిబ్బంది దొరికాయి. వీటిని కూడా సిబ్బంది వాళ్లకు అందించడం జరిగిందని కూడా విచారణలో తేలింది. అంతేకాకుండా కొంతమంది రిమాండ్ ఖైదీలను కూడా ఇదే విషయమై మరికొంతమంది రిమాండ్ ఖైదీలను కూడా జైల్లో ఏం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి విషయాలను కూడా కూలంకషంగా జైలు శాఖ డిఐజీ రవికిరణ్ పూర్తిగా 3 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని వివరాలను సేకరించి విచారణ జరిపించారు. కొంతమంది రిమాండ్ ఖైదీలను కూడా వేరు గదుల్లోకి పిలిపించి అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలపై విచారణ సాగించారు. గత కొంతకాలంగా కడప సెంట్రల్ జైలుపై జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలు పూర్తిగా అంటే బయటకి రావడంతో ఈ జైళ్ల శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అందుకు పర్యవసానంగా కడప జైల్లో ఉన్నటువంటి జైలు అధికారిగా ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్ అప్పారావు సహా డిప్యూటీ సూపరింటెండెంట్ కమలాకర్ తో పాటు మరో 3 జైలు వార్డర్లను కూడా సస్పెండ్ చేశారు జైలు శాఖ డిఐజీ రీనా. రైట్, థ్యాంక్ యూ హుసేన్.